నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఆంధ్రప్రదేశ్ బీజేపీలో సమూల మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఇప్పటి వరకు ఇతర కులాల పెత్తనం కింద నడిచిన బీజేపీని వెనుకబడిన తరగతులకి అప్పచెప్పటం కోసం బీజేపీ కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంది. ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది. బట్ ఆ బీసీ నేతలు ఎవరై ఉంటారు? మొత్తం 4-5 జల్లెడ పెడితే 2 పేర్లు చివరికి తేలినాయి. పూడి తిరుపతిరావు గారు ప్రస్తుతం రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. కిసాన్ మోర్చాలో విశేషంగా సేవలు అందించిన వారు, హోల్ టైమర్ ఆఫ్ ది పార్టీ. గడిచిన 3 దశాబ్దాలుగా ఆయన అందిస్తున్న సేవల్ని పార్టీ గుర్తించి ఆయన్ని ఐడెంటిఫై చేసుకున్నట్టు. అలాగే సమాంతరంగా మరో బీసీ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ పార్థసారథి, ఆదోని ఎమ్మెల్యే ప్రస్తుతం ఆయన, పార్థా డెంటల్ డాక్టర్ పార్థసారథిగా ఆయనకి విశేషమైన పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. సో వీరిద్దరిని కన్సిడరేషన్లోకి తీసుకున్నట్టు ఫైనల్గా జల్లెడ పట్టిన తర్వాత వీరిద్దరి పేర్లు చిట్ట చివరి కన్సిడరేషన్లోకి వెళ్ళినట్టు తేలింది. పార్టీ అత్యున్నత విధాన నిర్ణాయక మండలి బీజేపీ పార్లమెంటరీ పార్టీ దృష్టిలో అయితే వీళ్ళిద్దరు ఉన్నారు. స్పష్టమైన సమాచారం ఢిల్లీ నుంచి. పూడి తిరుపతిరావు గారు ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి, శ్రీకాకుళం జిల్లా కళింగ సామాజిక వర్గానికి చెందినవారు అయితే, మరి ఇటు రాయలసీమ నుంచి ఆదోని ప్రాంతం నుంచి డాక్టర్ పార్థసారథి, వీరు బోయ సామాజిక వర్గానికి చెందినవారు. సో 2 పారామీటర్స్ ఇక్కడ పనిచేస్తుంటాయి. పార్టీకి వీళ్ళు అందించిన సేవలు, అలాగే ఇంతకుముందు వీళ్ళు పాల్గొన్న పోరాటాలు, ఇంక ఇతరత్ర అంశాలు, అలాగే వీరు అధ్యయనం చేసిన అంశాలు, సబ్జెక్ట్స్, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటారు. అట్ ద సేమ్ టైం ఫైనాన్షియల్గా ఎంత బలంగా ఉన్నారనేది కూడా పార్టీ చెప్పకపోయినా ఇప్పుడు ప్రధానంగా దృష్టి పెట్టే అంశం అయితే ఒకటి ఉంది. తిరుపతిరావు గారితో పోలిస్తే డాక్టర్ పార్థసారథి గారు, వీరి ఎంట్రీ ఇటీవల కాలమే కావచ్చు, అంటే ఒక 10 ఏళ్ళు అయి ఉండొచ్చు కాక. బట్ ఆయన కూడా పార్టీలో పాతుకుపోయారు. అండ్ చాలా నిబద్ధతగా వాదనలు వినిపించడంలో ఇద్దరికీ మంచి పేరుంది. పార్టీ స్టాండ్ని వినిపించడంలో ఎక్కడా కూడా శృతి తప్పకుండా, శృతి మించకుండా తమ పార్టీ వాదాన్ని ముందుకు తీసుకెళ్లడంలో, అలాగే జనంలోకి పెనట్రేట్ అయ్యే అంశానికి వచ్చేప్పటికి కూడా ఇద్దరు కూడా సమానమైన బలంతో ముందుకు దూసుకెళ్తున్న పరిస్థితి. తిరుపతిరావు గారికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, ఆయన పార్టీ హోల్ టైమర్గా బీజేపీ కేంద్ర నాయకత్వంతో పూర్తి స్థాయి సత్సంబంధాలు, ఇటు ఆర్ఎస్ఎస్ తోటి కూడా, నాగపూర్ హెడ్ క్వార్టర్స్తో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. పార్టీ ఏ కార్యక్రమం పిలిచినా నో అని చెప్పకుండా పాల్గొనడం అనేది ఆయనకున్న అదనపు పాయింట్. డాక్టర్ పార్థసారథి ఏంటంటే కార్పొరేట్ రంగం నుంచి ఉన్న వ్యక్తి, ఆయనకున్నే బలం ఆయనకుంది. బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్ళేటప్పటికి పార్థసారథికి ఉన్న రీచ్ ఎలా ఉంటుందనే దాని మీద ప్రస్తుతం కొంత చర్చ నడుస్తుంది పార్టీలో. రైట్. కాంపిటేటర్స్ అయితే వీళ్ళిద్దరూ 4 జల్లెడ పడితే, రెడ్డి సామాజిక వర్గం నుంచి కిరణ్ కుమార్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రిని కూడా పరిశీలనలోకి తీసుకున్నారు. కానీ అమిత్ షా గారు సూర్యాపేట డిక్లరేషన్ ఒకటి ఇచ్చారు. మనకు గుర్తుంటే తెలంగాణ ఎన్నికలకి పూర్వం ఆయన బీజేపీ సభల్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్నప్పుడు సూర్యాపేటలో ఒక మాట అన్నారు, మేము గనక తెలంగాణలో గెలిస్తే బీసీ నాయకుడే ముఖ్యమంత్రి. అది బండి సంజయ్ గురించి వ్యాఖ్యానించారా, ఈటల రాజేందర్ గురించి వ్యాఖ్యానించారని బోల్డన్ని రోజులు అక్కడ చర్చ విస్తారంగా నడిచింది. సరే, దురదృష్టవశాత్తు బీజేపీ లాస్ట్ ద ఎలక్షన్. కన్సిడరబుల్ నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యే సీట్స్ వచ్చినప్పటికీ వాళ్ళు ప్రతిపక్ష హోదా ఉందో లేదో తెలియదు, కానీ మొత్తానికంటే ప్రతిపక్షానికి కన్ఫైన్ అవ్వాల్సిన పరిస్థితి. బట్ దిస్ టైం బీజేపీ ఆ ఛాన్స్ వదులుకోదలుచుకోవాలి, తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ. ఆంధ్రాలో బీజేపీకి ఇప్పటివరకు చాలా ప్రయోగాలు చేసింది. కాపు సామాజిక వర్గం నుంచి తీసుకొచ్చి కన్నా లక్ష్మీనారాయణ గారు ఇస్తే ఆయన వైసీపీలో చేరతారనుకుని తర్వాత తెలుగుదేశంలో చేరారు. జనసేన కూడా కొంత పేరు వినపడింది. అది అయిపోయిన తర్వాత మరి సోము వీర్రాజు గారు వచ్చారు. వీర్రాజు గారు పూర్తి హార్డ్ లైనర్ అదే పార్టీ. సోము వీర్రాజు గారు పార్టీ డిక్షన్ ఏంటో దాని ప్రకారమే పోతారు. విత్ ఇన్ ద ఫ్రేమ్, విత్ ఇన్ ద 4 వాల్స్. పార్టీ కాన్స్టిట్యూషన్ ఎటు చెప్తే అటు పోతారు. చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు అనే పేరుతోటి ఆయన చాలామంది అభిమానులు సంపాదించుకున్నారు. కానీ వైసీపీతోటి ఆయనకున్న అనుబంధం ఉందనే ఆరోపణల దృష్ట్యా ఆయనకి చివరికి పార్టీలో పెద్దగా ప్రాధాన్యం లేని పరిస్థితి ఏర్పడిందని ఆయన వ్యతిరేక వర్గం చెప్తుంటుంది. బట్ స్టిల్ ఆర్ఎస్ఎస్ మూలాల నుంచి వచ్చినవాడు కాబట్టి సోము వీర్రాజు గారికి ఉండే ప్రాధాన్యత ఉంటుంది, ఆయన కాపు సామాజిక వర్గం వారు. తర్వాత పురంధరేశ్వరి గారిని తీసుకొచ్చారు. సరే, ఆవిడ ముందుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, తర్వాత బీజేపీలో చేరారు. ఇప్పుడు ప్రస్తుతం ఎంపీగా కూడా ఎలక్ట్ అయ్యారు. ఒక వ్యక్తికి ఒకే పదవి అనేది ఒకటి ఉంది. అలాగే ఆవిడ 2 ఏళ్ల టర్మ్ కూడా పూర్తయిన దృష్ట్యా సరే ఆమెని తిరిగి కొనసాగించే పరిస్థితి లేదు. కమ్మ సామాజిక వర్గం ఆవిడ. సో ఇప్పటి వరకు ఏంటంటే పార్టీ చూస్తే అయితే కమ్మ లేకపోతే కాపు అలా నడిచింది ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత.
కానీ ఈసారి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో 62% ఉన్న బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలనే ఒక సంకల్పంతో బ్రాహ్మిన్ బనియా పార్టీగా ముద్రపడ్డ బీజేపీ తన పంధాన్ని మార్చుకుంది. తన ట్రెడిషనల్ లుక్ నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేసింది. దీని వెనకాల ఆర్ఎస్ఎస్ కసరత్తు కూడా చాలా బలంగా పనిచేసింది. నాగపూర్ హెడ్ క్వార్టర్స్గా ఉన్న ఆర్ఎస్ఎస్ బీసీ జనాభాని పరిగణలోకి తీసుకొని, బహుజనులని పరిగణలోకి తీసుకొని, వారి నుంచి ఒక సమర్థుడైన నాయకుడిని మనం తీసుకొచ్చి బీజేపీ అధ్యక్షుడిగా చేస్తే బాగుంటుంది. రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ తోటి కలిసి మరింత బలంగా పనిచేయడానికి బీజేపీ జనసేన అలయన్స్ని చాలా దృఢంగా ముందుకు తీసుకెళ్ళడానికి బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయితేనే, నాయకుడైతేనే సబబు, సమంజసం అని చెప్పేసి బీజేపీ కేంద్ర నాయకత్వం భావించింది. ఒకసారి కనుక మనం ఈ బీజేపీ రాజకీయాల్ని దక్షిణాదిలో కనుక పరిశీలిస్తే తనంతట తానుగా ఎదగటానికి బీజేపీకి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఏంటంటే బీజేపీ హిందుత్వాన్ని యాజ్ ఇట్ ఈజ్గా దాన్ని ఆమోదించడానికి దక్షిణాది ప్రజానికం సిద్ధంగా లేదు. రేషనల్గా ఉంటారు. ఇక్కడ దైవభక్తి ఉంటుంది, దేవుడి మీద నమ్మకం ఉంటుంది, గుళ్ళు గోపురాలు అన్ని వ్యవహారాలు, ఆచారాలు, సంప్రదాయాలు ఉంటాయి. కానీ హార్డ్ లైన్ ఆఫ్ హిందుత్వ అనే పాలసీని తీసుకొని బీజేపీ ఆ పాలసీని అడాప్ట్ చేసుకుంది. కాబట్టి ఆ మేరకు బీజేపీని ఆమోదించడానికి యాజ్ ఇట్ ఈజ్గా దక్షిణాది ప్రజానికం సిద్ధంగా లేదు. పైగా తమిళనాడులో బీజేపీకి ఒక మినేస్ ఉంది, ద్రవిడ పార్టీల రూపంలో. డిఎంకే కావచ్చు, ఏఐడిఎంకే కావచ్చు. వాళ్ళు ద్రవిడవాదం పేరుతోటి హిందుత్వం మీద జరుపుతున్న దాడుల గురించి వేరే ప్రత్యేక ప్రస్తావన చేయక్కర్లా. సో వాళ్ళకి ఒక హాట్ లైనర్ అక్కడ దొరికారు, అన్నామలై. ఆయన ఫార్మర్ ఐపీఎస్ ఆఫీసర్, వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని ఆయన చాలా గట్టి పోరాటం చేస్తున్నారు. హిందువుల మీద జరుగుతున్న అకృత్యాలు, దాడులకు నిరసనగా తనకు తానే శిక్ష విధించుకునే కొరడాలతోటి తనను తానే శిక్షించుకున్నారు ఆయన. అలాంటి హాట్ లైనర్ దొరికారు. కేరళలో చూస్తే ఆయన సినిమా హీరో సురేష్ గోపి, ఆయనైతే ఏకంగా మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఎలక్ట్ అయ్యారు. కేరళ లాంటి మార్క్సిస్ట్ పార్టీ, అలాగే వామపక్షాలు, ముస్లిం లీగు బలంగా ఉన్న రాష్ట్రంలో బీజేపీ ఫస్ట్ టైం ఒక ఎంపీని గెలుచుకుంది. సో ఆయన కేంద్ర మంత్రి అయ్యారు. సో ఇక దక్షిణాది రాష్ట్రాలు చూస్తే ఫైర్ బ్రాండ్ బండి సంజయ్ ఉన్నారు. అలాగే ఫైర్ బ్రాండ్గా మారుతున్న ఈటల రాజేందర్ ఉన్నారు తెలంగాణకు సంబంధించి. కిషన్ రెడ్డి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్, మోదీ గారితోటి సమాంతరంగా ఆయన రాజకీయాల్లో ఎదుగుతూ వచ్చిన నాయకుడు. సరే ఇటు చూస్తే అంటే ఇతర కులాలు, అగ్రవర్ణాలు అనే మాటని మనం వాడకూడదు కాబట్టి ఇతర కులాలు, అదర్ క్యాస్ట్ నుంచి కిషన్ రెడ్డి. ఇక్కడ చూస్తే ఆంధ్రప్రదేశ్లో సరే అటు తెలుగుదేశం కూడా జాతీయ అధ్యక్షులు కానీ, జాతీయ ప్రధాన కార్యదర్శి కానీ కమ్మ సామాజిక వర్గం. న్యాచురల్లీ ఆ పార్టీ ఎన్టీ రామారావు గారు పెట్టారు కాబట్టి ఆ సామాజిక వర్గానికి అక్కడ ప్రాధాన్యం ఉంటుంది. అదే కుటుంబం నుంచి అంటే మరి నందమూరి కుటుంబం నుంచే వచ్చిన పురంధరేశ్వరి గారు ఈరోజు ఆవిడ బీజేపీ అధ్యక్షురాలు. 2 ఏళ్ళ టర్మ్ అయిపోయింది. ఈసారి బీసీలకు ఇస్తే 2029 జనరల్ ఎలక్షన్స్ లేదా కొంచెం ముందుగా ఏమన్నా మరి జమిలి 2028, 27 చివరిలోనే, 28 మొదట్లోనే జరిగితే బీసీ జనాభాని సమీకృతం చేసుకుని ముందుకు వెళ్ళాలి అంటే బీజేపీ అనివార్యంగా డెసిషన్ తీసుకుంది. సో పరిస్థితులకు అనుగుణంగా తనను తాను మలుచుకుంటూ, మౌల్డ్ చేసుకుంటూ, తనను తాను ఎడ్యుకేట్ చేసుకుంటూ, రివ్యూ చేసుకుంటూ బీజేపీ తన ప్రస్థానాన్ని ఆంధ్రప్రదేశ్లో ముందుకు తీసుకెళ్తోంది. అలాగే బీసీ అధ్యక్షుడిని నియమిస్తే జనసేన అని పవన్ కళ్యాణ్ తోటి జెల్ అవటం సులభంగా ఉంటుంది అనే ఆలోచన కూడా బీజేపీ కేంద్ర నాయకత్వానికి ఉన్నట్టుంది. ఎనీహౌ పూడి తిరుపతిరావు గారు ఈ రేసులో ముందున్నారు. నెక్స్ట్ ఆయన తర్వాత పేరు చూస్తే డాక్టర్ పార్థసారథి. చూద్దాం ఎవరిని బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి వరిస్తుంది అనేది.